హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మనమైతే అమరావతి గెజిటెడ్ ఆఫీసర్స్ ఇల్లు ఉన్నాయి కదా, అంటే ఫ్లాట్స్, అవి చూడ్డానికైతే వెళ్దాం. లోపల చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. మనమైతే కరెక్ట్గా ఎక్కడున్నామంటే ఇప్పుడు N11 E7 జంక్షన్ అండి. ఇది వచ్చేసి వర్క్స్ అయితే మొదలయ్యాయి, రీసెంట్గానే స్టార్ట్ చేశారండి. చూడండి ఇటు పక్క అయితే మనకి వాల్ కూడా స్టార్ట్ చేశారు, కనిపిస్తుంది కదా మీకు ఎదురుగా. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే ఇది చాలా రోజుల నుంచి ఆగుంది కదా, గత ప్రభుత్వంలో అయితే నిలిపేశారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ అమరావతి వల్ల. ఇది వచ్చేసి లింగయ్యపాలెం టు ఐనవోల్ రోడ్ అండి, E7 జంక్షన్ అయితే ఇక్కడ. పదండి మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఆఫీసర్స్ ఫ్లాట్స్ అయితే. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అండి ఇవి, ఇంకా హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా, ఈ రెండు. ఎందుకంటే మనకి చూపించాను కదా మీకు స్టార్టింగ్లోనే, కొంచెం గ్యాప్ ఇచ్చి సపరేట్గా మీకు హౌసెస్ ఉన్నాయి కదా, ఇవి బిల్డింగ్స్ కట్టినవి. అలాగే ఈ ప్రాంతం వచ్చేసి నేలపాడు అండి అమరావతిలో. దీన్ని స్టార్ట్ చేసింది ఏంటంటే APCRDA అండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి సంస్థ, తెలుగులో అయితే APCRDAకి ఫుల్ మీనింగ్ అండి. అలాగే ఇది ఎవరి కోసం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, గెజిటెడ్ క్వార్టర్కు చెందినవారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీసర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎవరైనా, అలా అండి. అలాగే దీని గురించి మనం మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ అయితే కరెక్ట్గా సుమారు 25 నుంచి 30 ఎకరాల లోపు ఇది కట్టారండి. దాదాపు మనకి 300 నుంచి 350 ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి అంచనాకి. అంటే ఇంకా కట్టలేదు కాబట్టి నేను అంచనాకి చెప్తున్నాను. అలాగే ఇల్లు అయితే మనకి 2 BHK 3 BHK డూప్లెక్స్ మోడల్స్ అయితే కడుతున్నారండి ఇక్కడైతే. అంటే ఇప్పుడు స్క్వేర్ ఫీట్ పరంగా అయితే 1200 స్క్వేర్ ఫీట్, 1500 స్క్వేర్ ఫీట్, 1800+ స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్కి అయితే అలా కడుతున్నారండి. చూశారు కదా, పైన స్లాబ్ అయితే చాలా మందంగా వేశారండి, అసలు చాలా మందంగా కనిపిస్తుంది మనం వేసేదాని కంటే ఎక్కువ మన హౌసెస్కి. చూడండి ఇది వచ్చేసి డైరెక్ట్గా మిడిల్లో వెళ్ళిపోద్ది బిల్డింగ్స్కి అయితే. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కదా, పైన ఫ్లోర్స్కి అయితే స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా మనకి రోడ్ నుంచి కనెక్టివిటీ ఉంటుందండి ఇదైతే. చూడండి ఎలా ఉందో అసలు. అలాగే నేను చెప్పాను కదా హౌసెస్ అవ్వండి, ఇటుపక్క ఉన్నాయి, అటుపక్క చెప్పాను కదా మీకు, అవి హౌసెస్ గురించి అయితే. ఇంకోటి ఏంటంటే వర్షం పడింది కదా, దానివల్ల ఫుల్గా వాటర్ వచ్చేసినాయి, అటు కూడా వెళ్ళే వాళ్ళం, అవ్వలేదు. చూడండి అప్పుడు మనం ఇటు చూద్దాం. బిల్డింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం 60 అడుగుల నుండి 100 అడుగుల రోడ్డు అండి మనకి. ఈ బిల్డింగ్కి ఆపోజిట్ వచ్చేది, ఇందాక చూశారు కదా రోడ్డు మీరు, అది వచ్చేసి ఆ ఏరియాకి. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదండి, అవి హౌసింగ్వి. ఇంకా దీని గురించి అయితే మనం డ్రైనేజ్ వాటర్ గురించి మాట్లాడుకుంటే అనుకూలంగానే ప్లాన్ చేశారండి ఒక సైడ్కి అయితే. అలాగే ప్రతి బ్లాక్లో పార్కులు అయితే ఉన్నాయండి, గ్రీన్ జోన్ మరియు పార్కులు అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ సివిల్ అమ్యూనిటీస్, దీని గురించి అయితే గేటెడ్ కమ్యూనిటీగా రూపొందిస్తున్నారండి. ప్రస్తుతం నిర్మాణ స్థితి అయితే 2025 జూన్లో అయితే కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని బ్లాకుల్లో ఇల్లు నిర్మాణం పూర్తయింది చూడండి. బట్ ఏంటంటే మరికొన్ని బ్లాకులు అందుబాటులోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. చాలా ఉన్నాయి కదా బిల్డింగ్స్, కొన్ని చోట్ల సైడ్ నుంచి చేసుకొస్తున్నారు, మీకు అది కూడా చూపిస్తాను. వర్షనీటికి కాలువలు రోడ్ల మీద చూశారు కదా, అటు ఒక సైడ్లో మనకి వాటర్ కనిపించాయి ఇందాక మనం వచ్చేటప్పుడు. అలాగే మనకి దీని తర్వాత స్లోగా స్టార్ట్ అవుతున్నాయి, రోడ్డు వేసిన తర్వాత అయితే మనకి కరెంట్ లైన్ అయితే ఫామ్ అవుతుంది అన్నమాట సైడ్న. అంటే అక్కడ కడుతున్నారు కదా డ్రైనేజ్, అవి కరెంట్ కూడా స్టార్ట్ అవుద్ది ఆ సైడ్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే ప్రారంభం అవుతుంది, కొంతమంది ఉద్యోగాలు షిఫ్ట్ అవుతున్నారు కదా, ఆ విధంగా ఇక్కడ దగ్గరలో ప్రాంతాలు ఏంటంటే CRDA ప్రధాన కార్యాలయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అండి. అలాగే వచ్చే మనకి దారులు ఏమిటంటే, అంటే
వే అయితే ఈజీగా ఎక్స్ప్రెస్ వే నుండి చేరుకోవచ్చు. మనకి కడుతున్నారు కదా, దాంతో పాటు మనకి రాజధాని భవనంకైతే ఈజీగా దగ్గరలోనే ఉన్నామండి మనమైతే. ఇక్కడ చూడండి హౌసెస్ అయితే ఎంత బాగున్నాయో. అంటే వాళ్ళు ఏం చేశారంటే హాఫ్గా కట్టారు. అంటే ఇక్కడ చేస్తూ ఉన్నాం వర్క్, సడన్గా చేంజ్ చేసి అది తొందరగా అవ్వాలి అని చెప్తారు కదా, ఆఫీసర్స్ నుంచి రిక్వెస్ట్ అయినా ఇది వస్తుంది కదా ఆర్డర్ టైప్లో, ఆ టైప్లో ఏంటంటే బ్లాక్ మారుస్తారు. ఇక్కడ హాఫ్ వర్క్ జరిగింది, కొంచెం బ్లాక్ అయితే మార్చారు. చూడండి వర్క్ అయితే, ఈ పుట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాల్ పుట్టి అయితే. అలాగే మనం చూస్తే టోటల్గా అయిపోయినట్టే వర్క్ అయితే. దీని గురించి ఫుల్ పేరు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ది గెజిటెడ్ ఆఫీసర్ హౌసింగ్ అండి. నిర్మాణం అయితే కొనసాగుతుంది కదా. అలాగే 2 BHK అండి ఇదైతే. ఇంకా ఆ సైడ్ వచ్చేసి మీకు చూపిస్తాను, అది వచ్చేసి 3 BHK. కొన్ని అయితే డూప్లెక్స్ ఉన్నాయండి ఇండివిజువల్గా. మనం వచ్చేసి ఇక్కడ చూడండి, ఇందాక మనం కింద నుంచి మీకు చూపించాను కదా, అది వచ్చేసి N14 E7 జంక్షన్ మనకి లెఫ్ట్లో ఉందండి. మనకి రైట్లో చూసుకుంటే అక్కడ వచ్చేసి మనకి విటిఏపి యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఉన్నామండి. చూడండి లోపల వర్క్ అయితే ఎలా జరిగిందో. స్టార్ట్ అవుతుంది స్లోగా. ఇంకేంటంటే కొన్ని ఆగి ఉన్నాయి కదా, అవి కూడా అవుతాయి. మనకి అక్కడ చూసుకుంటే మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ ఏరియా మొత్తం ఇప్పుడు డెవలప్ అయ్యే ఏరియా అండి. ఎదురుగా కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంటే సాయిల్ వర్క్ అయితే చెక్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మనం లోపలైతే ఒకవైపు ఈ పుట్టి వర్క్ అయితే అయిపోయింది. ఈ బిల్డింగ్స్ వచ్చేసి మొత్తం 12 ఫ్లోర్స్ లేదా 14 ఫ్లోర్స్ అండి మొత్తం ఈ బిల్డింగ్స్ అయితే. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తాయండి బిల్డింగ్లు అయితే. చూడండి మనకి రైట్లో అయితే చూస్తున్నాం కదా, ఆ బిల్డింగ్స్ అలా వర్క్ అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అంటే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఏం రావట్లేదు, అంటే ఎలా ఉంది ఏంటని తెలియాలి కదా, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.